నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో బాసల్ IIIT జిల్లా ఎస్పీ జానకి శర్మల వెల్లడి. ఏసీబీకి చిక్కిన అవినీతి చేప, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మున్సిపల్ ఇన్ఛార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్. బాసర IIIT వద్ద ప్రశాంత వాతావరణం ఉందని జిల్లా ఎస్పీ జానకి శర్మల అన్నారు. బాసర IIIT సందర్శించినట్టు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారని బైన్సైజ్ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని అన్నారు. బాసర IIITకి సంబంధించి ఈరోజు ప్రశాంతంగా క్లాసులు జరుగుతున్నాయి. స్టూడెంట్స్ అందరూ మంచిగా ఎగ్జామ్ రాసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి మేము బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించాము. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు లేవు. అలాగే స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ క్లాసెస్ నార్మల్గా ఉన్నాయి. టోటల్గా నార్మల్సీ రిస్టోర్ అయింది. ఏ రకమైన అలజడి కూడా అక్కడ లేదు. ఏఎస్పీ పర్యవేక్షణలో అక్కడ బందోబస్తు జరుగుతుంది. నిర్మల్ మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడిలో ఓ అవినీతి చేప చిక్కింది. ఇదే కార్యంలో పనిచేస్తున్న చందుల భరత్ అనే బిల్ కలెక్టర్ సర్వీస్ బుక్ ఎంట్రీ కోసం ఇన్ఛార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ షాకీర్ 20,000 రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బిల్ కలెక్టర్ భరత్ ఏసీబీ అధికారిని ఆశ్రయించారు. బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో 15,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బి రమణమూర్తి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ విధులు నిర్వహిస్తున్న నేను రెగ్యులరేషన్ చేసినందుకు సర్వీస్ బుక్లో ఎంట్రీ చేయడానికి ఆర్డర్ కాపీని 20,000కు గాను నన్ను షాకిర్ ఖాన్ అని జూనియర్ అసిస్టెంట్ డిమాండ్ చేశాడు. 20,000కు 20,000 10,000కు ఒప్పుకున్నాడు. 15,000కు ఒప్పుకున్నగా నేను ఏసీబీ ఆశ్రయించగానే ఏసీబీ వాళ్ళు వచ్చి గైడ్ చేసి పట్టుకున్నాను. నా పేరు భరత్. నేను నిర్మల్ మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తాను. దాదాపుగా 2 months నుంచినప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఇబ్బంది భరించలేక ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. రెగ్యులేషన్ చేసింది ఉన్నారో దాన్ని ఎంట్రీ అడగడానికి డబ్బులు 20,000 అవుతాయి. అక్కడ కానీ తక్కువ చేయమంటే 15,000 రూపాయలు వచ్చింది. 15,000 రూపాయలు వస్తే ఏసీబీ అని ఆశ్రయించి ఇవాళ పట్టించడం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం మాజీ మంత్రి అరవింద్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అశోక్ కుమార్ చిత్రపటాన్ని పూలమార్చి నివాళులర్పించారు. ఐకార్ వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎఫ్హెచ్ఎం ధర్మాజ్ రాజేందర్, నాలం శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ నామడ రమ్య విజయ్, నామడ గజేందర్ తదితరులున్నారు.
నిర్మల్ పట్టణంలోని డిగ్రీ కళాశాల ముందు గల విశాలమైన మైదానంలో శ్రీ కృష్ణకాల శ్రీ వైష్ణవ ఆయుధ చండీ అతిరుద్ధ 84వ విశ్రాంతి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన కార్యక్రమాలు ఈ నెల 20 వరకు ప్రతిరోజు దాదాపు 600 మంది వేద పండితులు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీకృష్ణదేవి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో పలు క్రతువులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 6వ రోజు బుధవారం ఉదయన ఆయుధ చండీ పారాయణం, శ్రీ రుద్ర హోమం, చతుర్వేద నక్షత్ర నవగ్రహ ధన్వంతరి హోమాలు నిర్వహించారు. ఈ యాగంలో పాల్గొన్న భక్తులకు ఎలాంటి రుసుము లేదని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుతున్నారు. సాయంత్రం సహస్ర జ్యోతిర్లింగారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శివలింగాకృతిని దీప ప్రమిదలతో తయారు చేసి భక్తులు వెలిగించారు. ప్రతిరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని కోరారు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ కాలచక్రం విశ్వశాంతి మహాయాగంలో భాగంగా ఈరోజు 6వ రోజును పురస్కరించుకొని మనకి యాగశాలలో ఋత్వికులు చండీ, చతుర్వేదాలు, రుద్రము, సుందరకాండ, భాగవతము, రామాయణ హోమాలన్నీ కూడా ఆచరిస్తూ ఉన్నారు. అదేవిధంగా విశేష సంఖ్యలో మహిళలందరూ కూడా ఈ యొక్క యాగానికి వచ్చి వారందరూ కూడా సామూహికంగా కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే విధంగా ఈ యొక్క ప్రజలందరూ కూడా నిత్యము పాల్గొని అమ్మవారి యొక్క సేవలో తరిస్తూ ఉన్నారు. అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క యాగానికి వచ్చి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. 6వ రోజు ఉదయం పూట ఆయుధ చండీ పారాయణలు, శ్రీరుద్ర హవనాలు, చతుర్వేద హోమాలు, అంతేకాకుండా ఈ యొక్క సుదర్శన, భాగవత, రామాయణ మొదలగు పారాయణ హోమాలన్నీ కూడా ప్రారంభమయ్యి 6వ రోజు ఉదయం నిర్విఘ్నంగా అత్యద్భుతంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. సాయంత్రం కూడా ఈరోజు సహస్ర జ్యోతిర్లింగార్చన కార్యక్రమం అత్యద్భుతంగా జరగబోతుంది. అంతేకాకుండా ఈరోజు ఉదయం నక్షత్ర, నవగ్రహ, ధన్వంతరి మొదలగు విశేషమైనటువంటి సామూహిక హోమాలు కూడా భక్తులందరి చేత కూడా చేయించడం జరిగింది. సామూహిక కుంకుమార్చనాది కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈరోజు అత్యద్భుతంగా యాగశాలలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగాయి. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో పోషకుల సమావేశం గురువారం నిర్వహించాలని డిఓ డాక్టర్ రవీంద్రెడ్డి తెలిపారు. పోషకుల సమావేశం సందర్భంగా ఏజెంట్ల అంశాలను తల్లిదండ్రులతో చర్చించాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన S7 పరీక్షలో విద్యార్థుల ఫలితాల సాధన, ప్రగతిపై చర్చించాలన్నారు. 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులపై వివరించాలన్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 3 పరీక్షలకు నిర్మల్ నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్ పరీక్షకు నిర్మల్, ఖానాపూర్, బైంస నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థుల కొరకు ప్రతి బస్టాండ్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అభ్యర్థులు ఆర్టీ సేవలు సజీరోజు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు తమను సంప్రదించాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం అండర్ 17 ఇయర్స్ బాలుర క్రికెట్ క్రీడాకారుల ఎంపికను లక్కీ క్రికెట్ అకాడమీలో నిర్వహించారు. ఈ జిల్లా స్థాయి సెలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ గంటతీశ్వర్, ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్మల్ సెక్రటరీ రవీందర్ గౌడ్, వైవి రమణారావు, కోచ్ సుదర్శన్, జిల్లా స్థాయి క్రికెట్ సెలక్షన్ ఆర్గనైజర్ ఎం శ్రీనివాస్, ఇతర పాఠశాల నుండి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్రీడల్లో ఈ క్రికెట్ అనగానే ప్రపంచం మొత్తం కూడా ఆడుకునే ఈ క్రీడ, ముఖ్యంగా ఈ క్రికెట్ గేమ్లో వ్యక్తిగతంగా ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు, మనకు ముఖ్యంగా క్రికెట్లో అన్ని గేమ్లలో కాకుండా బెస్ట్ బౌలర్ కానీ, బెస్ట్ ఫీల్డర్ కానీ, బెస్ట్ మనకి ఎందుకంటే బ్యాట్స్మెన్ కానీ, ఈ రకరకాలుగా ఈ వ్యక్తిగతమైన క్రికెట్లో కానీ మనం పార్టిసిపేషన్ అయినప్పుడు భవిష్యత్తులో మనకు ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వెళ్ళినప్పుడు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మనకు వివిధ కళాశాలకు పోవాలన్నా కానీ స్పోర్ట్స్మెన్ కోటా
అనేది మనకు ఉంటుంది కాబట్టి ఆ స్పోర్ట్స్మెన్ కోటాలో కూడా మంచి కళాశాల రావడానికి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో 2% రిజర్వేషన్, ఆ రిజర్వేషన్లో కూడా ఈ మధ్యన కూడా చాలామంది చూస్తున్నాం. చాలామంది పీటీలు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా లోకల్ బాడీలో కానీ అనేకమైన విధంగా ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాల అంటే మనం ఎంకరేజ్మెంట్ మనం ప్రోత్సహించడానికి ఈ రిజర్వేషన్ కోటా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వంలో మనకు ఒక క్యాంపస్ యూనివర్సిటీ క్రీడా యూనివర్సిటీ పెట్టి క్రీడా యూనివర్సిటీలో అంటే మనకు ముఖ్యంగా ఏదైతే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ నుంచే మనకు హాస్టల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి చదువుతో పాటు క్రీడలకు కూడా మనము డెవలప్ కావడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. మీ అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగతమైన ప్రతిభను కనపరిచి ఈ సెలక్షన్ కావాల్సిందిగా కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా కేంద్రం నుండి 14వసారి జీగురు సింహాద్రంలో చేపట్టిన శబరిమల మహాపాదయాత్ర బుధవారం 3వ రోజు చేరుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల వరకు చేరుకున్నట్టు గురుస్వామి తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఒకరిద్దరితో ప్రారంభమైన పాదయాత్ర ఈ సంవత్సరం సుమారు 56 మంది అయ్యప్ప భక్తులతో కొనసాగుతోందన్నారు. బుధవారం రోజు జిల్లా కేంద్రం ఇచ్చిన తాడూరు వినోద్ స్వామి పాదయాత్ర స్వాములకు అన్నదానం మరియు అల్పాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నిర్మల్ నుండి బయలుదేరిన పాదయాత్రకు మార్గ మధ్యలో వచ్చి వినోద్ సెల్పాయింట్ స్వామి భిక్ష ఏర్పాటు చేయడం మా పాదయాత్ర స్వాములందరికీ సంతోషకరమైన రోజు. ఇలా ప్రతి ఒక్క స్వామి వచ్చి ఒక భక్తిభావంగా మాకు ఏదో రకంగా అన్నదానం కానీ భిక్ష కానీ అల్ప కానీ చేస్తే ఆ అయ్యప్ప కరుణ కటాక్షాలు వాళ్ళకు కూడా ఇళ్ళవేళ్ళు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినోద్ స్వామికి కూడా అయ్యప్ప కరుణ కటాక్షాలు ఇళ్ళవేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవుని మనసులో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ, కార్యదర్శి బుగ్గారెడ్డి తెలిపారు. 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే వారోత్సవాల్లో పుస్తక ప్రదర్శన, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డిగ్రీ విద్యార్థులకు క్విజ్ పోటీలు, చిత్రలేఖనం, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వాలు మారిన బాసర ట్రిపుల్-ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదని తెలంగాణ విద్యార్థి స్పెషల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొట్టూరు ప్రవీణ్ కుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర ఆడియో కాలేజ్ సమీపంలో బుధవారం ప్రభుత్వ దిశమో దానం చేశారు. ట్రిపుల్-ఐటీలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం పేర్కొన్నారు. విద్యార్థుల మృతి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు మారడం లేదు. గత ప్రభుత్వంలో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం అయినా కానీ విద్యార్థులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు. రేవంత్ రెడ్డి గారు స్పందించి బాసర ట్రిపుల్-ఐటీని సందర్శించాలి. సాయి ప్రియకు న్యాయం జరిగేంత వరకు టీడీపీ తరఫున ఎల్లప్పుడూ ఫైట్ చేస్తూ ఉంటాం. విద్యార్థుల పక్షాన్ని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి పరిషత్ ఏర్పడైంది. బాసర ట్రిపుల్-ఐటీ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున కోరుతూ ఉన్నాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో దేవరగౌడ దేవస్థానం గాయత్రి మహిళా మండలి వారిచే విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, గోవిందనామాలు అంగరవైభవంగా భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. అలాగే మహిళా మండలు దీపోత్సవంలో పాల్గొన్నారు. గాయత్రి మహిళా మండలి సభ్యులకు దేవరగౌడ దేవస్థానం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్, ధర్మకర్తలు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. जगत्तीर्थ समस्त फलदायिने नमः. ओम नमो वेंकटेशाय नमः. गोविंदाय नमः. ओम श्रीनिवासाय नमः. ओम नमो वेंकटेशाय. నిర్మల్ జిల్లా కేంద్రంలో కోతుల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వినతి పత్రం అందజేశారు. జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ మాట్లాడుతూ నిర్మల్ మున్సిపాలిటీలో కోతుల వల్ల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్ల కోతులను పట్టుకునే బృందాలను ఏర్పాటు చేయాలని కోరారు.
కాలనీలో ప్రజలు తిరగలేని పరిస్థితి ఏర్పడుతోందని, కోతుల దాడులో ప్రజల గాయాల పాలై ఆసుపత్రిలో చేరుతున్నారన్నారు. బాసర ట్రిపుల్8లో విద్యార్థులను అరికట్టాలని బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ జగన్మోహన్ అన్నారు. నిర్మల్లో బుధవారం మాట్లాడారు. బాసర ట్రిపుల్8లో PUIC 2వ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రేరే విద్యార్థిని మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఉన్నత స్థాయి విచారణ చేపట్టి విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. బాసర ట్రిపుల్8లో వరుస విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్రమైన విచారణ జరిపించాలని SFI జిల్లా కార్యదర్శి దిగంబర్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించి కారకులను శిక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి సమస్యలు పరిష్కరించాలన్నారు. నాణ్యమైన భోజనం, వసతులు కల్పించాలన్నారు. పట్టణంలోని శ్రీ గుట్ట వెంకటేశ్వర యువజన సంఘం అధ్యక్షులుగా ఉల్లిగడ్డల సాయికుమార్ ఎన్నుకున్నారు. బుధవారం స్థానిక మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. గౌరవాధ్యక్షులుగా బండారు రాజేష్, ఉపాధ్యక్షులుగా బండారు రంజిత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పల్లికొండ సాయికుమార్, కోశాధికారిగా దర్యాల గణేష్, ఉప కోశాధికారి మణికంఠ ఏకగ్రీవం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికల సాయికుమార్ మాట్లాడుతూ బేస్తవార్పేటలోని పురాతన శ్రీ గుట్ట వెంకటేశ్వర దేవాలయం అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యంలో కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో బాసల్ ట్రిపుల్8 జిల్లా ఎస్పీ జానకి శర్మల వెల్లడి. ఏసీబీకి చిక్కిన అవినీతి చేప, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మున్సిపల్ ఇన్ఛార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.